సాక్షి ఫండే కథ. తేదీ 25 మే 2025. కథ పేరు పూలమ్మి. రచయిత విజయార్కే. ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ, ఒక శూన్యం నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం, నేను ఊహించని సంఘటన, ఘటన, ఒక నటన నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేద తీరే సమయం. అలలు అప్పుడప్పుడు వచ్చి పాదాలను పలకరిస్తూ వెనక్కి వెళ్తూ మళ్ళీ అల్లరిగా ముందుకు వస్తూ దోబూర్చులాడుతున్నాయి. ప్రతిరోజు చీకటి పడగానే బీచ్కి రావడం రామకృష్ణకు ఆనవాయితీ. బీచ్తో రామకృష్ణకు, రామకృష్ణ బీచ్కి అనుబంధం పెరిగిపోవడానికి కారణం పూలమ్మి. పెళ్లి కాని రామకృష్ణకు పెళ్ళైన పూలమ్మితో పరిచయం. రామకృష్ణకి పెళ్లి కాకపోవడానికి కారణం రామకృష్ణే. అతని జీవితంలో పెళ్లి అనే పదాన్ని వివిధ రూపాల్లో చూశాడు. పెళ్లితో ఒక్కటైన అమ్మానాన్నల గొడవల మొదలు స్నేహితుల కష్టాలు, స్వేచ్ఛ కోల్పోవడాలు చూశాడు. సరదాగా స్నేహితులతో మందు కొట్టడానికి కూడా స్వేచ్ఛ లేని పెళ్లి అని తరచూ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు రామకృష్ణ. ఆడవాళ్లు పెళ్లి కాకముందు, మగవాళ్లు పెళ్ళయ్యాక, భర్తలుగా మారాక అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి అబద్ధాలు చెప్పడం, నేర్చుకోవడం మొదలు పెడతారని చెబుతాడు. ఇలాంటి చాలా కారణాలకు తోడు అతడిని ఇంప్రెస్ చేసే అమ్మాయి తారసపడలేదు. అందుకే బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఆఫీస్ వదలగానే ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడొస్తారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, వాట్సాప్ వీడియో కాల్ చేయి లాంటి సమస్యలు లేవు. కాబట్టి పెళ్ళైన ఫ్రెండ్స్ బుద్ధిగా, భయంగా ఆఫీస్ వదలగానే ఇంటి ముఖం పడతారు. కాబట్టి తనకు అలాంటి బాదరబందీలు లేవు. కాబట్టి ఆఫీస్ వదలగానే ఓ రోజు అలా జగదాంబ సెంటర్కు, మరో రోజు గుడికి, ఇంకో రోజు రామకృష్ణ బీచ్కి వెళ్తూ ఉంటాడు. అలా ఓ రోజు గుడికి వెళ్ళినప్పుడు పరిచయం అయింది పూలమ్మి. పరిచయం అయింది అనడం కన్నా తారసపడింది అనాలేమో. సాధారణంగా రామకృష్ణకు గుడికి వెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. నిండుగా చీర కట్టుకొని ఒద్దికగా పూల సజ్జతో గుడికి వచ్చే అమ్మాయిని చూస్తుంటే ఒక మంచి పెయింటింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పెందరాలే ఇంటికి వెళ్ళి ఒరగబెట్టే రాజకార్యాలు లేకపోవడం వల్ల ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్ తమ్ముడు శ్రీధర్ దీనికి పెట్టిన పేరు టీపీ, అంటే టైంపాస్. అలా ఆ రోజు సాయిబాబా గుడికి వచ్చాడు. గుడి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతని దృష్టి పూలు అమ్మే అమ్మాయి మీద పడింది. గుడికి వచ్చిన అమ్మాయిలో అందమంతా ఆమెలోనే కనిపించింది. వైజాగ్ అమ్మాయిల నవ్వులన్నీ ఆమె పెదవుల్లో కనిపించాయి. కాటన్ చీరలో చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందం. అలాంటి అందం పూలమాల కట్టి అమ్ముతుంటే ఆమె అందమే పువ్వుల్లో చేరి పరిమళాలు వెదజల్లుతుందేమో అనిపించింది. మాట్లాడుతున్న ఫోన్ను మధ్యలోనే కట్ చేశాడు. చేతిలోని స్మార్ట్ ఫోన్ జేబులోకి వెళ్ళింది. అతని కాళ్ళు ఆమె వైపు కదిలాయి. రండి సార్, రండి మేడం అంటూ వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. పొడవాటి సన్నటి చేతి వేళ్ళు పువ్వులను మాలగా కడుతుంటే ఆ పువ్వులు పులకరించిపోతున్నట్లుంది. సార్, పూలు కావాలా అడిగింది రామకృష్ణను చూసి. వద్దంటూనే పర్సులోంచి డబ్బులు తీశాడు. ఎన్ని మూరలు సార్ అంటూ చేత్తో మూరలు కొలుస్తుంటే తన మనసును కొలుస్తున్నట్టు అనిపించింది. శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో కనిపించింది. శుక్రవారం మరో గుడిలో. ఎప్పుడు కలిసినా పూలు కొంటూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక అతని మంచం పక్కనే ఆ పూలు టీపాయ్ మీద పేరుకుపోతూనే ఉన్నాయి. ఆమె మెడలో మెరిసే పసుపుతాడు, నుదుట సింధూరం, కాలివేళ్లకు మెట్టెలు ఆమెకు పెళ్ళైందని చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఆమెను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఒకరోజు నవ్వుతూ అన్నాడు, నీ దగ్గర పూలు కొనడానికి రోజుకో గుడి దగ్గరికి రావాల్సి వస్తోంది అని. ఆమె ఏమాత్రం అతన్ని నొప్పించకుండా, బీచ్లో అయితే రోజూ సాయంత్రం నుండి చీకటి పడే వరకు ఉంటాను, మేడం కోసం పూలు కొనాలంటే అక్కడికి రండి అంది అదే చిరునవ్వుతో. అలా అతనికి ఆమె ద్వారా బీచ్లో మరింత అనుబంధం పెరిగింది. సాయంత్రం ఆఫీస్ వదలగానే బీచ్కి వెళ్ళడం, ఆమెతో కాసేపు మాట్లాడడం, పూలు కొనడం.
రోజూ మేడంకి పూలు తీసుకెళ్తారు. మేడంని ఒకసారి తీసుకురండి సార్ అంది కాస్త చనువు పెరిగాక. నవ్వి ఊరుకున్నాడు రామకృష్ణ. పెళ్ళైన అమ్మాయి పట్ల తాను ఏర్పరచుకున్న ఫీలింగ్ ఏమిటో అతనికే అర్థం కాలేదు. ఒకరోజు అడిగాడు, నీ పేరేమిటి అని ధైర్యం చేసి. అందరూ పూలమ్మి అంటారు, అదే నా పేరనుకోండి అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు ఆమె అమ్మే పూల కన్నా ఎక్కువ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది. ఆమె దృష్టిలో అతను వివాహితుడు. అతను అలాగే నటించేశాడు. బీచ్లో జంటలను చూసినప్పుడు ఒకప్పుడు ఏమీ అనిపించేది కాదు, కానీ ఇప్పుడు కొద్దిగా ఏదో ఫీలింగ్. పూలమ్మి పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె జడలోని సన్నజాజులు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది. ఆ రోజు పూలమ్మి రాలేదు. ఆ రోజే కాదు, మరుసటి రోజు కూడా రాలేదు. మూడవ రోజు, నాలుగో రోజు, పూలమ్మితో పరిచయం నాటి నుంచి ఇప్పటి వరకు పూలమ్మి పూలు అమ్మని రోజు లేదు. వర్షం వచ్చినా సరే గొడుగు వేసుకొని మరీ బీచ్కి వచ్చేది. రామకృష్ణ కుదురుగా ఉండలేకపోయాడు. పూలమ్మి పూలు అమ్మే ప్రతి గుడికి వెళ్ళాడు. సాయిబాబా గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, దుర్గ గుడికి. ఎక్కడా కనిపించలేదు. బీచ్కి రావడం లేదు. పూలమ్మికి ఏమైంది? రామకృష్ణ అన్వేషణ మొదలైంది. గుడిలో పూలు అమ్మేవాళ్లను, బీచ్లో పూలు అమ్మేవాళ్లను ఎంక్వైరీ చేశాడు. ఎట్టకేలకు పూలమ్మి చిరునామా సంపాదించాడు. ఆఫీస్ వదలగానే పూలమ్మిని వెతుక్కుంటూ బయలుదేరాడు. పూలమ్మి ఇల్లు ఊరికి చివరుంది. పూలమ్మి ఇంటిని సమీపిస్తున్న కొద్దీ రామకృష్ణలో ఉద్వేగం. పూలమ్మిని చూడబోతున్నానన్న ఉద్వేగం ఓవైపు. ఎందుకొచ్చారు అని అడిగితే ఏం చెప్పాలి? కాళ్ళు పూలమ్మి ఇంటి ముందు ఆగాయి. చిన్న ఇల్లైన పర్ణ కుటీరంలా ఉంది. చుట్టూ చెట్లతోనే ప్రహరీ, చిన్న చెక్కగేటు, దానికి అల్లుకున్న మల్లెతీగ, రెండు వైపులా చామంతి, బంతి, గులాబీ మొక్కలు, కనకాంబరాలు ఓ పక్క, మరువం ఇంకో పక్క. మల్లెతీగలు ఇంటిని అల్లుకొని ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టుగా ఉంది. చెక్కగేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టగానే మంచం మీద పడుకొని ఉన్న 4 ఏళ్ల పాప కళ్ళు తెరిచింది. పూలమ్మిని చూసినట్టే ఉంది. తన అడుగుల శబ్దం విని కప్పుకున్న దుప్పటి తొలగించి లేవబోయింది. కాళ్ళు చచ్చుబడి సహకరించడం లేదు. రామకృష్ణ మనసు చివుక్కుమంది. పూలమ్మి కూతురికి ఈ కష్టమా? అమ్మలేదా పాప? అడిగాడు రామకృష్ణ. ఛ, పాపకు ఏమైనా కొని తీసుకురావాల్సింది. అయినా తనకు తెలిస్తే కదా పూలమ్మికి ఓ పాప ఉందని. తానెప్పుడూ అడగలేదు, పూలమ్మి చెప్పనూ లేదు. అమ్మ హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చింది అంకుల్ అంటూ హాలు వైపు చూసింది. రామకృష్ణ లోపలికి అడుగు పెట్టాడు. అప్పుడే పూలమ్మి లైటు వేసింది. లైటు వెలుతురులో పూలమ్మిని అలానే చూస్తూ ఉండిపోయాడు. పూలమ్మి తన మెడలోని మంగళసూత్రం తీసి ఎదురుగా ఉన్న దేవుని పటం ముందు పెట్టింది. మెట్టెలు తీసేసింది. నుదుట సింధూరం చెరిపేసింది. వెనుదిరిగింది. ఎదురుగా రామకృష్ణ. సార్, మీరా ఇక్కడ? నా కోసం? నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చాను. సారీ పూలమ్మి, తలంచుకొని అన్నాడు రామకృష్ణ. చిన్నగా జీవం లేని నవ్వు నవ్వింది పూలమ్మి. మనల్ని సృష్టించిన ఆ దేవుడు మన అనుమతి లేకుండా మన తలరాతలు తన ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. నా తలరాత చూడ్డానికి వచ్చారా? ఆమె కంట్లో సన్నటి కన్నీటి పొర. కాళ్ళు చచ్చుపడిపోయిన నా కూతురు, వైధవ్యాన్ని శాపంగా భరిస్తున్న నేను. ఇది నా కుటుంబం. తాగుబోతు భర్త తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకు కారణమై తానూ చచ్చాడు. ఆ పాపం, ఏ పాపం తెలియని నా బిడ్డను వెంటాడింది. నా బిడ్డ కాళ్ళు చచ్చుపడ్డాయి. ఆపరేషన్ చేస్తే తిరిగి నా కూతురు మామూలుగా అవుతుందని చెప్పారు. నా బిడ్డ కాళ్ళు బాగుపడడం కోసం పూలమిగా కొత్త పాత్రలోకి వచ్చాను. ఒకప్పుడు ఇష్టంగా వ్యాపకంగా పెంచుకున్న చెట్లు నాకు జీవనాధారం అయ్యాయి. గుడిలో దేవుని పాదాల చెంతకు, బీచ్లో అమ్మాయిల జడల్లో కొలువుదీరే పువ్వులు అమ్మే ఈ పూలమ్మి నుదుట కుంకుమ లేకుండా వైధవ్యంతో పూలమ్మితే అపశకనం అనుకోవచ్చు. అందుకే సుమంగళిగా నటించాను. మోసం చేయడానికి కాదు, నా బిడ్డను బ్రతికించుకోవడానికి నటించాను. ఇంతకు మించి నా కథలో ఏ మలుపులు లేవు. కళ్ళు తుడుచుకొని చెప్పింది పూలమ్మి. ఇప్పుడు ఆ నటనను నిజం చేయొచ్చుగా? నేను సూటిగా చెబుతున్నాను. నాకు పెళ్లి కాలేదు. నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. నిన్ను చూశాక ఎందుకో ఒక అందమైన భావం. నీకు పెళ్ళైందని తెలిసినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నీ కథ తెలిసాక జాలితో కాదు, మరింత ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. రామకృష్ణ మనసులో మాట చెప్పాడు. క్షమించండి. మీ మంచి మనసుకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఈ పొగచూరిన మనసును ఇవ్వలేను.
నా బిడ్డ కాళ్ళు బాగైతే నా నటనకు స్వస్తి చెప్పి మరో దారి చూసుకుంటాను. ఈ పూలమ్మిని మర్చిపోండి చెప్పింది. పోనీ కొన్నాళ్ళు నేను నీ భర్తగా కాకుండా నీ బిడ్డకు తండ్రిగా నటిస్తాను. మన బిడ్డకు, సారీ, నీ కూతురికి కాళ్ళు వచ్చే వరకు నీకు భర్తగా జీవించే అవకాశం లేనప్పుడు ఇలా నటించే అవకాశాన్ని కోరడం తప్పు కాదు కదా. ఊహ తెలియకముందే నాన్న విదేశాల్లో ఉన్నాడని నమ్మించి నటించావు. ఆ నాన్నను నేనే అని చెప్పు. ఆ సంతోషంతో త్వరగా నడుస్తుంది. కొన్నాళ్ళైనా నాకిష్టమైన నిన్ను నా జీవితంలో నటిగా ఆహ్వానించే అవకాశం ఇవ్వు అన్నాడు రామకృష్ణ. అప్పటికే కూతురు వాకింగ్ స్టిక్ సహాయంతో అక్కడికి వచ్చి, ఎవరమ్మా, నాన్న నాన్నొచ్చాడా? ఆ చిన్నారి కళ్ళలో వెలుగు. కూతురు కళ్ళలో వెలుగు చూసి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పటికే రామకృష్ణ ఆ పాపను దగ్గరికి తీసుకున్నాడు. భలే కనిపెట్టావు, ఎంతైనా నా కూతురివి కదా అన్నాడు పూలమి వైపు చూడకుండా. నేనంతే నాన్న, అప్రయత్నంగా అంది ఆ పిలుపుకు చిన్నప్పటి నుంచి దూరమైన ఆ పాప. మరి నీ బట్టలు తెచ్చుకోలేదు, నా కోసం ఏమీ తేలేదు, నువ్వు బోల్డ్ గిఫ్ట్లు తీసుకువస్తావని చెప్పింది అమ్మ అంది అమాయకంగా. ఆఫీస్ పని మీద వచ్చాను, నీ కాళ్ళు బాగయ్యాక మిమ్మల్ని పెద్ద ఇంట్లోకి తీసుకువెళ్తాను చెప్పాడు. ఆ పాప ఆ నటన నిజమేనని నమ్మి బయటకు వెళ్ళి పూలతో మాట్లాడుతోంది. మా నాన్న వచ్చాడని చెబుతూ మురిసిపోతోంది పూలతో. అలా అతని పాత్ర నటన మొదలైంది. కానీ అతను జీవిస్తున్నాడు. అతని దినచర్య మారిపోయింది. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పాప కోసం బొమ్మలు తీసుకురావడం, పాపను బయటికి తీసుకెళ్ళడం, అనివార్యంగా పూలమి కూడా అతనితో పాటు వెళ్ళక తప్పడం లేదు. ఒకరోజు బీచ్కి వెళ్ళారు. మొదటిసారి బీచ్కి వచ్చిన పాప అక్కడ ఉన్న పిల్లల్ని చూసి కేరింతలు కొట్టింది. ఇద్దరి చేతులు పట్టుకొని ఇద్దరి భుజాల మీద ఆడుకుంది. సినిమాకి తీసుకెళ్ళాడు. అమ్మ ఒడిలో కూర్చుంది. పూలమ్మి భుజం తాకుతుంటే రామకృష్ణ మనసులో చిన్నపాటి ఉద్వేగం. పాపకు రామకృష్ణకు మధ్య బంధం పెరిగింది. అయినా తన పరిధిని మించి ఎప్పుడూ పూలమ్మి ఇంట్లోకి, ఆమె గదిలోకి అడుగు పెట్టలేదు. పాప ఎన్నోసార్లు ఎందుకు నాన్న లోపలికి రావు అంటే ఏదో కారణం చెప్పేవాడు. పూలమ్మి రామకృష్ణ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత వంట చేసి క్యారేజ్ ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత అతని కోసం ఎదురు చూడడం అలవాటైంది. ఒకరోజు వర్షంలో తడిసి వస్తే అప్రయత్నంగా అతని తల తుడిచింది తన చీర కొంగుతో. అతని బట్టలు ఉతికి ఆరేసింది, ఇస్త్రీ చేసింది. తాను పాప కోసం నటిస్తోందా, అతని మీద ప్రేమతో జీవిస్తోందా అర్థం కాలేదు పూలమ్మికి. పాపకు ఆపరేషన్ అయింది. కాళ్ళు బాగుపడ్డాయి. లేచి నడుస్తోంది, పరిగెత్తుతోంది. ఆ రోజు పాప పుట్టినరోజు. పెద్ద కేక్ తెచ్చాడు. కొత్త బట్టలు తెచ్చాడు. పాపతో కేకు కట్ చేయించాడు. పెద్ద సందడి. అతని మనసులో చిన్న అలజడి. హడావిడి ముగిసింది. అర్ధరాత్రి కావస్తోంది. అప్పటి వరకు ఆడుకొని అలసిపోయిన పాప నిద్రలోకి జారుకుంది. గడప లోపల పూలమ్మి, గడపకు యువతల రామకృష్ణ. నేను వెళ్తున్నాను చెప్పాడు రామకృష్ణ. రేపు కొద్దిగా పెందడాలే రావచ్చుగా. మీకు ఇష్టమైన మినపప్పు మిక్సీకి వేశాను. మినపవడలు, సాంబారు, మీకు ఇష్టమైన పల్లీ చట్నీ అని. పోనీ ఈ రాత్రికి ఇక్కడే వండిపోవచ్చుగా ఆశగా అంది పూలమ్మి. వెళ్ళిపోతానని అంటున్నది ఈ ఊరు నుంచి. పాపకు కాళ్ళు వచ్చాయి. నా జ్ఞాపకాలకు సరిపడా అనుభూతి దొరికింది. ఇంకా నటించి ఇక నటుడిగా బతకలేకపోతున్నాను. ఎప్పుడైనా సినిమా పూర్తయితే పాత్ర నటనను వదిలి వెళ్ళిపోవాల్సిందేగా. అందుకే ఇప్పుడే ఇక సెలవని. రామకృష్ణ గొంతు బొంగురుపోయింది. పాపకు నాన్న ఆఫీస్ పని మీద మళ్ళీ వెళ్ళాడని చెప్పు. నువ్వు జాగ్రత్త పూలమ్మి. వెనుదిరిగాడు. పూలమ్మి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి వెళ్ళలేక పూలమ్మి అలాగే నిలబడిపోయింది. మొదటిసారి రామకృష్ణ తెచ్చిన చీర కట్టుకుంది. మొదటిసారి మనస్ఫూర్తిగా జడలో రామకృష్ణకు ఇష్టమైన పువ్వులు పెట్టుకుంది. మొదటిసారి నటించడం మాని జీవించింది. వెళ్ళండి. ఎంతైనా మగమహారాజులు కదా. కూతురు పుట్టినరోజు కూడా బలాదురు తిరగండి. ఇంట్లో భార్య ఉంది, అది తన కోసం ఎదురు చూస్తుందని ఆలోచించకుండా వెళ్ళండి. పూలమ్మి ఉక్రోషంగా అంది. గొంతులో దుఃఖం తన్నుకు వస్తోంది. ఒక్కసారిగా గిరుక్కున వెనక్కి తిరిగాడు. గుమ్మం ముందు నిలబడి తాను తెచ్చిన చీర కట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని తన పూలమ్మి కళ్ళ నుండి నీళ్లు వంపుకొని మనసు నిండా ప్రేమ నింపుకొని 2 చేతులు చాచి గుమ్మానికి అడ్డు తొలగి లోపలి గది లోపలికి తన మనసు గదిలోకి ఆహ్వానిస్తూ నుదుట కుంకుమ చెదిరి, తలలో పూలు అలసి, ఒంటి మీద ఉన్న ఆచ్ఛాదనలు చెదిరి, దేహాలు ఒక్కటై తెల్లవారుజామున వినిపించే
కువకువల సుప్రభాతం వింటూ ఒకరినొకరు చుట్టుకొని నిన్నటి వరకు నటించిన పాత్రలకు జీవం పోసి నటన వదిలి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. మరోసారి పూలమ్మిని చుట్టేస్తూ, అవును, నీ పేరేమిటి పూలమ్మి అడిగాడు. మీరు ప్రేమతో పిలిచే పేరే పూలమ్మి, అతని గుండెలో ఒదిగిపోయి చెప్పింది పూలమ్మి. కథ సమాప్తం. వాయిస్ ఓవర్ బై ఇంటూరు హరికృష్ణ.